హలో గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 3. ఈ పార్ట్లో టెర్రస్ తలుపుల వెనకాల నుంచి వచ్చిన పాదాల శబ్దం ఆరుగురి గుండెల్లో ఒక్కసారిగా గడ్డగట్టినట్లయింది. ఆ నీడ మెట్లు ఎక్కుతూ దగ్గరకు వస్తుండగా జాహ్నవి వెంటనే అందరినీ టెర్రస్ మూలలో ఉన్న ఒక నీటి ట్యాంకు వెనకాలకి తీసుకువెళ్ళింది. అందరూ నిశ్శబ్దంగా దాక్కున్నారు. గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. పాదాల శబ్దం మరింత దగ్గరకు వచ్చింది. తలుపులు ఇంకా కొద్దిగా తెరుచుకుంది. ఎవరో లోపలికి ప్రవేశించారు. ఆరుగురు శ్వాస కూడా ఆపేశారు. ఆ వ్యక్తి కళ్ళతో నేలను తడిమిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. మెల్లగా ఆ వ్యక్తి టెర్రస్ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రణతి జాహ్నవి చెయ్యి గట్టిగా పట్టుకుంది. లిఖిత మరియు మోహిని ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా వారి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంది భయంతో కన్నులు మూసేసింది. కానీ సింధు ఆమె భుజాన్ని తాకుతూ శాంతిపరిచే ప్రయత్నం చేసింది. కొన్ని క్షణాలు ఎవరో టెర్రస్ను పరిశీలించినట్లుగా కనిపించింది. ఆ వ్యక్తి అడుగులు ఒక్కసారి ట్యాంక్ వద్దకు వచ్చినట్లున్నాయి. ఆరుగురు అలానే నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక్కసారిగా ఆ వ్యక్తి ఫోన్ మోగింది. అతను కాల్కి స్పందించాడు. కాల్ లిఫ్ట్ చేసి ఇలా అన్నాడు, అవును సార్, టెర్రస్ క్లీన్ అయ్యింది, ఏమీ లేదు ఇక్కడ అని అన్నాడు. ఆ మాట వింటూనే వారి భయం ఆశ్చర్యంగా మారిపోయింది. అతను ప్రిన్సిపల్ ఆదేశానికే వచ్చాడా? ఏం క్లీన్ చేశాడు? ఎందుకు క్లీన్ చేశాడు అనే ఆలోచనలు వారి బుర్రలో మెదులుతున్నాయి. ఆ వ్యక్తి తిరిగి మెట్ల వైపు వెళ్తుండగా ఆరుగురు కూడా ఇక అక్కడ ఉండలేమని అనుకున్నారు. అతను పూర్తిగా దిగిపోతున్న శబ్దం వినగానే జాహ్నవి ఇలా అంది, ఇప్పుడు బయటకు పోదాం అని నెమ్మదిగా చెప్పింది. అందరూ మెల్లగా ట్యాంక్ వెనుక నుంచి బయటకు వచ్చి తలుపు దగ్గరికి నడిచారు. కానీ ఆ భయంతో వారి కాళ్ళు బలహీనంగానే అనిపించాయి. ప్రణతి మొదటిగా తలుపు తెరిచి బయటకి చూసింది. మెట్లలో ఎవరూ లేరు. పోయాడు త్వరగా అని ఆమె చెప్పింది. మెల్లగా అన్ని వాళ్ళు దిగుతూ మొదటి అంతస్తుకు చేరుకున్నారు. కడుపులో కొంచెం గుబులు ఉన్నా కనీసం టెర్రస్ నుంచి దూరంగా వచ్చాము అన్న ఉపశమనం కలిగింది. లైబ్రరీలోకి చేరుకున్నాక వాళ్ళంతా ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. అలా కాసేపు ఉన్నప్పుడే జాహ్నవి నెమ్మదిగా, మనమందరం చూసిందే నిజం, ఎవరో రాత్రి తర్వాత టెర్రస్ని క్లీన్ చేశారు అని అంది. లిఖిత, అదే, మనం వచ్చిన తర్వాత కూడా ఎవరో అక్కడ ఉన్నారని ఇప్పుడు తెలిసింది అని అంది. మోహిని ఇలా అంది, మరుసటి రోజు వెంటనే రక్తమంతా పోయిందంటే ఏదో దాచుతున్నట్టుంది అని ముసిముసిగా చెప్పింది. ఆనంది, కానీ మనం ఎందుకు ఇందులో పడాలి, ఇది మన పని కాదు కదా అని అడిగింది. సింధు ఆమెను చూస్తూ ఇలా అంది, మనమే అది చూసాం, ఇంకెవరికైనా ప్రమాదం జరిగితే అని చెప్పింది. ఈ మాట అక్కడే అందరినీ నిశ్శబ్దంలోకి నెట్టేసింది. అందరూ ఒక్కసారిగా ఒక్కదానికో మరొకదానికి ఆలోచనలు పెడుతూ తలలు వంచుకున్నారు. కొద్దిసేపు తర్వాత ప్రణతి మాట్లాడుతూ, మనం ఇదంతా గాని వట్టి ఊహలుగా వదిలేస్తే ఇవి ఎప్పటికీ మనల్ని వేధిస్తాయి అని అంది. జాహ్నవి కూడా అదే భావన. ఇప్పుడే నిజం బయటపడాల్సిన అవసరం లేదు, కానీ మనం చూసిన ప్రతి విషయాన్ని గమనించాలి అని అంది. అందరూ నెమ్మదిగా అంగీకరించారు. వారి మధ్యలో
ఒక చీకటి ఒప్పందం లాంటి గట్టిదైన నిర్ణయం ఏర్పడింది. ఎవరితోనూ చెప్పకుండా నిశ్శబ్దంగా అన్నింటినీ గమనించాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు క్లాస్ ముగిసేసరికి 6 కళ్ళల్లో ఒక కొత్త జాగ్రత్త కనిపించింది. ప్రిన్సిపల్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు ఆమె ఆదేశాలపై పనిచేస్తారు అన్నీ వారు రికార్డు చేయలేకపోయినా జాగ్రత్తగా దాచుకుంటున్నారు. ఆ రాత్రి హాస్టల్కి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వారి ఆలోచనలు అక్కడి నుంచి కదలలేదు. కానీ ఇప్పుడు భయంతో పాటు ఒక విచిత్రమైన ధైర్యం కూడా కలిసింది. లోపల ఏదో పెద్ద రహస్యం ఉందని వారందరూ పూర్తిగా గ్రహించారు. ఇప్పుడే గదిలో లైట్ మెరుపులాగా ఒక్కసారిగా ఆఫ్ అయింది. ప్రణతి ఇలా అంది, కరెంటు పోయిందేమో అని చెప్పింది. కానీ విండో నుంచి ఇంకా లైట్ కనిపిస్తుంది. ఇది వారు ఊహించని కొత్త అనుమానం. జాహ్నవి ఇది మన గది మాత్రమే అని నెమ్మదిగా చెప్పింది. ఆనంది మరియు సింధు ఉన్న గదిలో కూడా ఇలాగే జరిగింది. ఒకేసారి 3 గదుల్లో లైట్ ఆగిపోయాయి. కానీ హాస్టల్లో మిగతా గదుల్లో మాత్రం లైట్లు ఇలా ఆఫ్ కాలేదు. ఆ చీకటిలో అందరూ చాలా భయపడ్డారు. ఇది యాదృచ్ఛికమేనా లేదా ఏదైనా ప్రారంభమా అని అనుకున్నారు. ఇంతటితో పార్ట్ 3 ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.